హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే లిస్ట్ మీద 3 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి రివర్స్ ఏ లిస్ట్. సో ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ని మనం రివర్స్ చేయాలి. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మ్యాక్సిమం నెంబర్ ఇన్ ఏ లిస్ట్. సో మనకి ఫస్ట్ మ్యాక్సిమం నెంబర్ని మనం ఫైండ్ చేయాలన్నమాట. సో థర్డ్ వన్ వచ్చేసి రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ ఏ లిస్ట్. సో లిస్ట్లో ఉన్న డూప్లికేట్ ఎలిమెంట్స్ మనం రిమూవ్ చేయాలి. సో ఈ 3 క్వశ్చన్స్ మనం ఈరోజు ఎలా సాల్వ్ చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మనం రివర్స్ ఏ లిస్ట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అనే మనకి 10, 20, 30, 40 ఇచ్చారనుకోండి. సో మనం అవుట్పుట్ ఏం చేయాలంటే ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం రివర్స్ చేయాలి. అంటే 40, 30, 20, 10 అనేవి రావాలంట. సో ఈ విధంగా ఎలా తీసుకొస్తాం ఏంటనే థింగ్స్ గురించి మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ అర్థమైంది కదా క్లారిటీగా. సో ఇప్పుడు మనం దీని యొక్క ఆన్సర్ ఎలా ఉంటుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ నాకు ఒక లిస్ట్ ఉందండి. సో ఆ లిస్ట్లో నాకు 10, 20, 30, 40, 50 అనే ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ నేను ఈ దీంట్లో ఉన్న లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని రివర్స్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను 50 అనే ఎలిమెంట్ని ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటాను. సో ఎంటీ లిస్ట్లో ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్ని అపెండ్ చేస్తాను. ఆ తర్వాత 40 అనే ఎలిమెంట్ అపెండ్, తర్వాత 30 అనే ఎలిమెంట్, తర్వాత 20 అనే ఎలిమెంట్, తర్వాత 10 అనే ఎలిమెంట్ని అపెండ్ చేస్తాను. సో ఈ అప్రోచ్ మనం ఈ రోజు క్లాస్లో ఫాలో అవబోతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక ఎంటీ లిస్ట్ అనేది తీసుకోవాలి కదా. ఎందుకని? సో లిస్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ నుంచి మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ రావాలి. సో అందుకోసం మనకేమో ఉండాలంటే ఒక ఎంటీ లిస్ట్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఈ లిస్ట్ మీద మనం ఇటరేట్ అవ్వాలి. సో ఎలా ఇటరేట్ అవుతాం మనం? సో ఇక్కడ మనం ఇండెక్సింగ్ ద్వారా ఇటరేట్ అవుతాం. సో ఇక్కడ మనకి లాస్ట్ నుంచి అంటే లాస్ట్ ఇండెక్స్ నుంచి యాడ్ చేయాలి కాబట్టి నేను లాస్ట్ ఇండెక్స్ నుంచి 0th ఇండెక్స్ దాకా ఇటరేట్ అవ్వాలి. సో దానికోసం ఎలా ఇటరేట్ అవుతాం మనం? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏం చేస్తామండి, లాస్ట్ ఇండెక్స్ అని చెప్పేసి మనకి ఎలా అర్థమవుతుంది? సో లెన్ ఆఫ్ ఎల్ఎస్టి. సో ఏం చేస్తామంటే మనం లెన్ ఆఫ్ ఎల్ఎస్టి -1 అంటాం. సో ఈ లెన్ ఆఫ్ ఎల్ఎస్టి -1 అన్నాం అనుకోండి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ వాల్యూ వస్తుంది అనమాట. మనం లాస్ట్ ఇండెక్స్ దగ్గర నుంచి ఎక్కడ దాకా పోవాలి? 0 వరకు పోవాలి. సో 0 ఇండెక్స్ దాకా పోవాలంటే మనం ఇక్కడ -1 అనేది ఇస్తాం. సో ఇక్కడ మనం రివర్స్ ఆర్డర్లో పోతున్నాం కాబట్టి స్టెప్ అనేది కూడా మనం -1 ఇస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఎలిమెంట్లో వచ్చే ఒక్కొక్క ఎలిమెంట్ని, సో లాస్ట్ నుంచి ఇండెక్స్ వస్తుంది కాబట్టి ఒక్కొక్క ఐటమ్ని మనం ఈ రిజల్ట్లోకి అపెండ్ చేస్తాం. సో ఏం అపెండ్ చేస్తాం? రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ అని చెప్పేసి ఏం అపెండ్ చేస్తాం? ఎల్ఎస్టీ ఆఫ్ ఐ అంటాం. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆర్ఎస్ అని చెప్పేసి అంటాం. సో ఒక్కసారి మనకి ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూడండి. సో ఇక్కడ లెన్ ఆఫ్ లిస్ట్ అంటే మనకి ఏమొస్తుంది? ఈ లిస్ట్ యొక్క లెంత్ వస్తుంది. లిస్ట్ యొక్క లెంత్ ఎంత మనకి? 5. 5 - 1 అంటే ఎంత మనకి? 4. అంటే ఫస్ట్ మనకి ఐలో 4 వస్తుంది. సో ఎల్ఎస్టీ ఆఫ్ 4 అంటే మనకి ఏమొస్తుంది అంటే 50 అనే వాల్యూ వస్తుంది. సో 50 అనే వాల్యూ మనం దేనికి అపెండ్ చేస్తున్నాం? రిజల్ట్కి అపెండ్ చేస్తున్నాం. అంటే 50 అనేది అపెండ్ అయింది. సో మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు మనకి -1 అవుతుంది. అంటే 4 - 1 అంటే ఎంత మనకి? 3. సో ఇప్పుడు మళ్ళీ మనకి LST(3) అంటే ఈసారి ఏమొస్తుంది మనకి? 40 వస్తుంది. సో ఈ 40ని మళ్ళీ మనం దేనికి అపెండ్ చేస్తున్నామండి? ఆర్ఎస్కి అపెండ్ చేస్తున్నాం, రిజల్ట్కి అపెండ్ చేస్తున్నాం. 40 అనేది వచ్చింది. తర్వాత మళ్ళీ మనకి ఏమవుద్ది? తగ్గుతూ వస్తాయి వాల్యూస్ ఇక్కడ. అంటే 3 తర్వాత మనకి తర్వాత ఏ వాల్యూ వస్తుందండి? 2. సో 2 వచ్చినప్పుడు మనకి LST(2) అంటే ఏమొస్తుంది మనకి? సో LST(2) అంటే మనకి 30 అనే వాల్యూ వస్తుంది. సో ఈ 30 అనే వాల్యూ మనం దేనికి అపెండ్ చేస్తున్నాం? రిజల్ట్కి అపెండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి 30 అనే వాల్యూ వచ్చింది. తర్వాత మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు ఈసారి మళ్ళీ ఏమవుద్ది మనకి? ఐలో 2 ఉంది. ఈసారి -1 అయితే ఎంత వస్తుందండి? 1. సో LST(1) అంటే ఏముంది ఇక్కడ మనకి? LST(1) మీన్స్ నథింగ్ బట్ 20. సో ఆ 20ని మనం ఎక్కడ అపెండ్ చేస్తున్నాం? రిజల్ట్లోకి అపెండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి 20 అనే వాల్యూ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మనకి లూప్ రన్ అయినప్పుడు ఈసారి ఐలోకి నాకు 0 అనే వాల్యూ వస్తుంది. సో LST(0) అంటే ఎంత మనకి? 10. సో ఈ 10 అనే వాల్యూ మనం దేనికి అపెండ్ చేస్తున్నాం? ఆర్ఎస్కి అపెండ్ చేస్తున్నాం. అంటే 10 అనే వాల్యూ మనకి యాడ్ అవుతుంది అనమాట. తర్వాత మనకి ఏమొస్తుంది? మళ్ళీ తగ్గుతుంది కాబట్టి -1 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నాకు ఎక్స్క్లూడ్ అంటే ఎండింగ్ వాల్యూ అనేది ఏదైతే ఉందో అది మనకి రాదనమాట. దాని ముందు వరకే వస్తుంది. అర్థమవుతుంది? -1 అనేది మనకి రాదు. అంటే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి మనకి ఆర్ఎస్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అది మనకి ప్రింట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో మన కంటికి కనపడుతూ ఏమి చేంజ్ అవ్వండి, బట్ బిహైండ్ ది సీన్స్ మనకి ఈ విధంగానే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఒకసారి రన్ చేస్తున్నాం చూడండి. 10, 20, 30, 40, 50 ఇస్తే మనకి ఏం రావాలండి?
50, 40, 30, 20, 10 అనేది రావాలి. సో ఈ విధంగా మనకి రివర్స్ ఆర్డర్లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే 11, 17, 19, 20, 25. సో 33 ఈ విధంగా ఇచ్చాం. సో ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి మనకి 33, 25, 20, 19, 17, 11 రావాలి. చూడండి వస్తుందా రావట్లేదని చెప్పేసి 33, 25, 20, 19, 17, 11. సో ఈ విధంగా మనకి రివర్స్ ఆర్డర్లో వచ్చిందనమాట. సో మనం ఏం చేసామంటే ఒక లిస్ట్ని ఎలా రివర్స్ చేయాలి ఏంటనే థింగ్స్ గురించి చూసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మ్యాక్సిమం నెంబర్ని ఫైండ్ చేద్దాం. ఫస్ట్ మ్యాక్సిమం నెంబర్ అంటే ఏంటి? సో ఆ క్వశ్చన్ అనేది ఫస్ట్ మనం క్లారిటీగా అర్థం చేసుకుందామండి. సో ఇక్కడ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక లిస్ట్ అనేది ఉంటుందండి. 7, 1, 2, 10, 9, 8 ఈ విధంగా ఉందండి. సో దీంట్లో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ ఏది మనకి? సో హైయెస్ట్ నెంబర్ని మనం ఫైండ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే హైయెస్ట్ నెంబర్ ఏంటి దీంట్లో ఉన్నది? 10. సో ఈ 10 మనం అవుట్పుట్గా చూపించాలన్నమాట. ఈ 10 అనేది మనం అవుట్పుట్గా చూపించాలి. అంటే ఒక లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్లో ఉన్న హైయెస్ట్ నెంబర్ని మనం ప్రింట్ చేయాలి. సో ఒకసారి మనం దీన్ని ఎలా చేస్తాం ఏంటి అనే థింగ్స్ గురించి చూద్దామండి. ఓకేనా? సో ఫస్ట్ నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. ఈ లిస్ట్ లోపల నేను 7, 1, 2, 10, 9, 8 అనే ఒక లిస్ట్ తీసుకున్నాను. సో నాకు అవుట్పుట్ ఏం రావాలి ఇప్పుడు? సో దీంట్లో ఉన్న హైయెస్ట్ నెంబర్ వచ్చేసి నాకు 10 కాబట్టి 10 అనేది రావాలి. సో దీన్ని ఎలా చేస్తాం ఏంటి అనే థింగ్స్ గురించి చూద్దామండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను మ్యాక్స్ ఎలిమెంట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే మినిమం నెంబర్కి పెట్టుకుంటానండి. మ్యాక్స్ ఎలిమెంట్ నేను ఏం చేస్తానంటే ఫ్లోట్ ఆఫ్ ఇన్ఫినిటీ పెట్టుకుంటాను. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇన్ఫినిటీ వాల్యూ అనేది మ్యాక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనం మ్యాక్సిమం నెంబర్ కోసం చూస్తున్నాం కాబట్టి మనం నెగిటివ్లో ఉన్న ఇన్ఫినిటీ వాల్యూ పెట్టుకుంటాం. అర్థమవుతుంది? సో మ్యాక్సిమం వాల్యూ కోసం చూస్తున్నాం కాబట్టి నెగిటివ్లో ఉన్న ఇన్ఫినిటీ వాల్యూ పెట్టుకుంటాం. సో ఆ ఇన్ఫినిటీ వాల్యూ పెట్టుకోవడానికి మనం ఎలా రాస్తామంటే ఫ్లోట్ ఆఫ్ అని చెప్పేసి డబుల్ కొటేషన్లో మైనస్ ఇన్ఫినిటీ అని చెప్పేసి రాస్తాం. ఆ తర్వాత నేను ఏం చేస్తాను? సో ఈ లూప్ మీద నేను లిస్ట్ మీద ఇటరేట్ అవుతాను. ఎలా ఇటరేట్ అవుతాం మనం? ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టి అంటాను. సో ఇప్పుడు ఐలోకి నాకు లిస్ట్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ అనేది వస్తుంది. సో ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చినప్పుడు నేను మ్యాక్స్తో కంపేర్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఎలా కంపేర్ చేస్తాం? ఇఫ్ ఒకవేళ మనకి ఐ గ్రేటర్ దెన్ మ్యాక్స్ ఉంటే, ఒకవేళ ఐ కానీ గ్రేటర్ దెన్ మ్యాక్స్ ఉంది అనుకోండి, అంటే ఐ అనేది మ్యాక్స్ కన్నా ఎక్కువ అనే కదా అర్థం. సో మనం పెద్ద నెంబర్ కోసం చూస్తుంటే మ్యాక్స్ని మనం అప్డేట్ చేయాలి కదా. సో దేంతో అప్డేట్ చేస్తాం? మ్యాక్స్ ఈక్వల్ టు ఐతో అప్డేట్ చేస్తాం. ఫైనల్లీ మనం ఏం చేస్తామంటే లూప్ బయట మ్యాక్స్ అనే వాల్యూ రిటర్న్ చేస్తాం. ఓకేనా అండి? ఈ విధంగా మనం రాస్తాం. ఒక్కసారి మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి లిస్ట్లో 7, 1, 2, 10, 9, 8 అనే వాల్యూ స్టోర్ అయినాయండి. మ్యాక్స్లో మనకి మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ స్టోర్ అయింది. సో ఐలో ఫస్ట్ నాకు 7 అనేది వస్తుంది. సో ఐలో 7 ఉంది, మ్యాక్స్లో మనకి మైనస్ ఇన్ఫినిటీ ఉంది. 7 గ్రేటర్ దెన్ మైనస్ ఇన్ఫినిటీ. 7 అనేది మనకి నెగిటివ్ వాల్యూస్ కన్నా ఎక్కువే కదా. సో ఎక్కువే కాబట్టి కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకేమవుద్దంటే ఈ వాల్యూ అనేది మనకి మైనస్ ఇన్ఫినిటీగా పోయి 7తో అప్డేట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నాకు లూప్ రన్ అయినప్పుడు ఈసారి ఐలోకి 1 వస్తుంది. సో 1 గ్రేటర్ దెన్ మ్యాక్స్ కండిషన్ ఏమైందండి? 1 అనేది గ్రేటర్ దెన్ మ్యాక్స్ కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి నాకు మ్యాక్స్ అనేది ఐతో అప్డేట్ అవ్వదు. ఆ తర్వాత మళ్ళీ నాకేమైంది? ఈసారి ఐలోకి మళ్ళీ 2 అనే వాల్యూ వస్తుంది. 2 గ్రేటర్ దెన్ స్టిల్ మనకి మ్యాక్స్లో 7 ఉంది. 2 గ్రేటర్ దెన్ 7 కండిషన్ ఏమైందండి? ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి నాకు మ్యాక్స్ వాల్యూ అనేది అప్డేట్ అవ్వదు. ఆ తర్వాత ఈసారి ఐలోకి ఏ వాల్యూ వస్తుంది మనకి? 10 అనే వాల్యూ వస్తుంది. సో ఐలో 10 ఉంది, మ్యాక్స్లో ఎంత ఉంది? 7 ఉంది. 10 గ్రేటర్ దెన్ 7 కండిషన్ ఏమైందండి? ట్రూ అయింది. ఇక్కడ 10 అనేది 7 కన్నా ఎక్కువే కదా, కండిషన్ ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి నా మ్యాక్స్ అనేది ఐతో అప్డేట్ అవుతుంది. ఐ అంటే ఎంత ఇక్కడ మనకి? 10. సో మ్యాక్స్ అనేది 10తో అప్డేట్ అయిందండి. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏమైంది? 9 అనే వాల్యూ వచ్చింది. సో ఐలో నాకు 9 ఉంది, మ్యాక్స్లో ఎంత ఉంది మనకి? 10 అనేది ఉంది. సో 9 గ్రేటర్ దెన్ 10 కండిషన్ ఏమైందండి? ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి నా కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్ ఇక్కడ మనకి కండిషన్ ఫాల్స్ అయింది. ఎందుకంటే 9 అనేది 10 కన్నా ఎక్కువ కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఈ వాల్యూ అనేది అప్డేట్ అవ్వదు. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు ఈసారి ఐలోకి 8 అనే వాల్యూ వస్తుంది. సో ఐలో 8 అనే వాల్యూ ఉంది, మ్యాక్స్లో 10 అనే వాల్యూ ఉంది. సో 8 గ్రేటర్ దెన్ 10 కండిషన్ ఏమైందండి? ఫాల్స్ అయింది. ఎందుకంటే 8 అనేది 10 కన్నా ఎక్కువ కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఈ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. తర్వాత ఐలోకి రావడానికి ఎలిమెంట్స్ ఏమీ లేవు. అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి మ్యాక్స్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే నా హైయెస్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్ అనమాట. అర్థమైందండి? సో ఈ విధంగా మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందండి. సో మనం ఇనిషియల్ వాల్యూ అనేది పెట్టేద్దాం మైనస్ ఇన్ఫినిటీ. సో ఒకసారి మనం రన్ చేద్దాం చూడండి. ఇప్పుడు రన్ చేసి నాకు వాల్యూ ఏం రావాలి? 10 అనేది రావాలి. సో చూడండి ఇక్కడ మనకి 10 అనే వాల్యూ వచ్చిందనమాట.
సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిస్ట్ అనేది మారుద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే 99 పెడతాను. సో ఇప్పుడు నాకు ఏ వాల్యూ రావాలి? సో ఈ లిస్ట్లో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ ఏదంటే నాకు 99. సో ఆ 99 అనేది రావాలి. సో ఇక్కడ నాకు 99 అనే ఎలిమెంట్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం ఎలిమెంట్ని ఫైండ్ చేస్తాం. ఓకేనా అండి? సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటండి? రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ ఏ లిస్ట్. సో డూప్లికేట్స్ని మనం లిస్ట్లో నుంచి రిమూవ్ చేసేయాలి. సో అసలు డూప్లికేట్స్ అంటే ఏంటి, ఎలా రిమూవ్ చేస్తాం ఏంటి అనే థింగ్స్ గురించి మనం చూద్దాం. సో సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకుందాం. ఆ తర్వాత రిమైనింగ్ థింగ్స్ అని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లిస్ట్లో 1, 1, 2, 2, 3, 4, 5 ఉన్నింది అనుకోండి. సో దీంట్లో మనకి 2 టైమ్స్ 3 టైమ్స్ రిపీట్ అయి ఉంటాయి కదా. సో ఆ నెంబర్స్ మనం సింగిల్ టైం వేస్తే సరిపోతుంది. అంటే డూప్లికేట్స్ అంటే 1కి డూప్లికేట్ ఉంది, ఆ డూప్లికేట్స్ని మనం రిమూవ్ చేయాలి. అంటే మన అవుట్పుట్ ఏం రావాలంటే 1, 2, 3, 4, 5. అంటే నాకు రిపీటెడ్ అయిన ఎలిమెంట్స్ని మనం రిమూవ్ చేసేయాలన్నమాట. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది 1, 2, 3, 1, 3, 4 ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు మనకి ఏం రావాలి? ఫస్ట్ 1 రావాలి, తర్వాత 2 రావాలి, తర్వాత 3 రావాలి. 2 అనేది ఆల్రెడీ ఉంది కదా, అంటే మనకు రాకూడదు. 1 అనేది కూడా ఆల్రెడీ ఉంది, అంటే రాకూడదు. 3 అనేది కూడా ఆల్రెడీ ఉంది, అంటే రాకూడదు. తర్వాత 4 అనేది రావాలి, 4 అనేది లేదు కాబట్టి. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్లో ఉన్న డూప్లికేట్స్ మనం రిమూవ్ చేసేయాలన్నమాట. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక లిస్ట్ తీసుకుంటాను. ఆ లిస్ట్ లోపల 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5 ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ ఉందండి. సో ఇప్పుడు మనం దీంట్లో ఉన్న డూప్లికేట్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. సో ఆ డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేస్తానంటే, సో ఇక్కడ నేను ఏ అప్రోచ్ ఫాలో అవుతానంటే, ఫస్ట్ నేను ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటానండి. ఫస్ట్ ఈ ఎలిమెంట్ ఎంటీ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేస్తాను, లేకపోతే యాడ్ చేస్తాను, ఉంటే యాడ్ చేయను. తర్వాత ఈ ఎలిమెంట్ తీసుకుంటాను, ఆల్రెడీ ఉంది కాబట్టి నేను యాడ్ చేయను. ఈ విధంగా నేను లేకపోతే మాత్రం యాడ్ చేస్తాను, ఉంటే యాడ్ చేయను అనమాట. ఓకేనా? ఒకసారి ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఆర్ఎస్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాను అండి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ లిస్ట్ మీద మనం ఇటరేట్ అవ్వాలి. ఎలా ఇటరేట్ అవుతాం? ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టీ అని చెప్పేసి ఇటరేట్ అయ్యాం. సో ఇప్పుడు ఐలో ఒక్కొక్క వాల్యూ వస్తుంది, లిస్ట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ వస్తుందండి. ఆ వాల్యూ అనేది నాకు రిజల్ట్లో లేకపోతే మాత్రమే యాడ్ చేస్తాను. అంటే ఏం చేస్తాం మనం? లేదు అని చెప్పడానికి మనం ఏం యూజ్ చేస్తామండి? ఇఫ్ ఒకవేళ ఐ నాట్ ఇన్ ఆర్ఎస్, ఒకవేళ మనకి ఐ అనేది ఆర్ఎస్లో లేకపోతే అప్పుడు ఆర్ఎస్లోకి మనం ఏం అపెండ్ చేస్తామండి? ఐ అపెండ్ చేస్తాం. ఫైనల్లీ మనం ఏం రిటర్న్ చేస్తామండి? ఆర్ఎస్ని రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి కూడా ఒకసారి మనం క్విక్గా చూద్దాం. ఫస్ట్ మనకి ఐలో 1 వస్తుందండి. సో 1 నాట్ ఇన్ రిజల్ట్, 1 అనేది మనకి రిజల్ట్లో లేదు కదా. సో లేదు అంటే కండిషన్ ట్రూ అయింది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకు 1 అనేది యాడ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నాకు ఐలోకి 1 వస్తుందండి. సో 1 నాట్ ఇన్ రిజల్ట్, సో 1 అనేది మనకి రిజల్ట్లో లేదు అండి. సో రిజల్ట్లో ఉంటే మనకి ఫాల్స్ అండి, లేకపోతే ట్రూ. సో ఇక్కడ ఉంది కాబట్టి నాకు కండిషన్ ట్రూ, ఫాల్స్ అయిందండి. ఫాల్స్ అయింది కాబట్టి నాకు రిజల్ట్లోకి ఐ అనేది యాడ్ అవ్వదు. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఐలోకి నాకు 2 అనే వాల్యూ వస్తుంది. సో 2 నాట్ ఇన్ రిజల్ట్, 2 అనేది మనకి రిజల్ట్లో ఉందండి. లేదు, లేదు అంటే కండిషన్ ఏమైనట్లు? ట్రూ అయినట్లు. ట్రూ అయింది కాబట్టి నాకు నాకు రిజల్ట్లోకి ఐ అనేది యాడ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ 2 వస్తుంది. 2 నాట్ ఇన్ రిజల్ట్, సో 2 అనేది మనకి రిజల్ట్లో లేదండి. సో ఉంది, ఉంది అంటే మనకి కండిషన్ ఫాల్స్, ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఇక్కడ మనకి ఐ అనేది యాడ్ అవ్వదు. ఆ తర్వాత మళ్ళీ మనకి 2 అనే వాల్యూ వచ్చిందండి. సో మళ్ళీ 2 నాట్ ఇన్ రిజల్ట్, సో 2 అనేది మళ్ళీ మనకి రిజల్ట్లో లేదు అని చెప్పి అడుగుతుందండి. ఉంది కాబట్టి మనకి కండిషన్ ఫాల్స్, అంటే మనకి ఐ అనేది యాడ్ అవ్వదు. ఆ తర్వాత ఐలోకి 3 అనే వాల్యూ వస్తుంది. 3 నాట్ ఇన్ రిజల్ట్, సో 3 అనేది మనకి రిజల్ట్లో లేదా. సో లేదు, కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నాకు ఏమవుతుందంటే 3 అనేది మనకి రిజల్ట్లో యాడ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3 వస్తుందండి. 3 నాట్ ఇన్ రిజల్ట్, 3 అనేది మనకి రిజల్ట్లో లేదండి. ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా, ఉంటే మనకి కండిషన్ ఫాల్స్ అయినట్లు. ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఐ అనేది యాడ్ అవ్వదు. ఆ తర్వాత ఏ నెంబర్ వస్తుంది మనకి ఐలోకి 4 వస్తుంది. సో 4 నాట్ ఇన్ రిజల్ట్, 4 అనేది మనకి రిజల్ట్లో లేదండి. సో లేదు, సో లేదు కాబట్టి మనకి కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నాకు ఐ అంటే ఎంత? 4, 4ని మనం రిజల్ట్లోకి యాడ్ చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ 4 వస్తుందండి. సో 4 నాట్ ఇన్ రిజల్ట్, కండిషన్ ఏమైందండి? ఫాల్స్, ఎందుకంటే నాకు ఉంది కాబట్టి. అంటే ఈసారి మనకి ఐ అనేది రిజల్ట్లోకి యాడ్ అవ్వదు. ఆ తర్వాత ఏం చేస్తున్నాం మనం? తర్వాత ఐలోకి 5 వస్తుంది. సో 5 నాట్ ఇన్ రిజల్ట్, సో 5 నాట్ ఇన్ రిజల్ట్ అంటే ఏమైంది మనకి? సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకు ఈ రిజల్ట్లోకి 5 అనేది యాడ్ అవుతుంది. సో ఆ తర్వాత లిస్ట్లోకి రావడానికి ఎలిమెంట్స్ ఏమీ లేవండి. సో కాబట్టి మనకి రిజల్ట్ అనేది ఏమీ యాడ్ అవుతుంది, ఇంకా లిస్ట్ నుంచి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి రిజల్ట్లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో అదే నా అవుట్పుట్. ఓకేనా అండి?
సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ విధంగా మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఒకసారి మనం రన్ చేద్దాం. సో రన్ చేసి ఏం రావాలంటే అవుట్పుట్ 1 2 3 4 5 అనేది రావాలి. సో ఇక్కడ మనకి 1 2 3 4 5 అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది మనం చేంజ్ చేద్దామండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాం 1 2 3 1 2 3 4. ఇప్పుడు ఏం రావాలి మనకి 1 2 3 తర్వాత 4 అనేది రావాలి. సో చూడండి 1 2 3 4 అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం డూప్లికేట్స్ రిమూవ్ చేస్తామండి. ఓకేనా గైస్, అర్థమవుతుంది. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చేసామంటే రివర్స్ ఏ లిస్ట్, మ్యాక్సిమం నెంబర్ అనే లిస్ట్, రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ ఏ లిస్ట్ అనే ప్రాబ్లమ్స్ గురించి చూసాం. గైస్ ఈ వీడియో అనేది మీకు క్లారిటీగా అర్థమవుతున్నట్లయితే ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. రేపు క్లాస్లో మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం.